నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థలో మార్పులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ మేరకు పలు విషయాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుందని స్పష్టం చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ఇంకా మరికొంత సమయం పడుతుందని తెలిపిన సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు తెలిపారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇన్ని సంబంధం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం మేము ముట్టడిస్తామంటే దాన్ని అన్నసరి రద్దు. మరి ఇక్కడ అడిషనల్కి వెళ్తాం. ఐఎమ్ సారీ. ఓకే బాయ్. అంతేనా? ఉపాధ్యాయ సంఘాలతో 2 అంశాలపై చర్చించాము. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో లోపాలు సరిదిద్దాము. ఈ యాప్ అమలు కోసం 15 రోజుల గడువు కోరాము. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాము. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాము. నాడు నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము. మండలానికి 2 ఎంఈఓలను నియమిస్తున్నాము. 248 పోస్టులను సీనియారిటీ పరంగా భర్తీ చేశాము. 38 డిప్యూటీ డీఈఓ పోస్టులను కొత్తగా ఇస్తున్నాము. మాది ఉద్యోగాల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. మా స్పెషల్ సిఎస్ గారు, మా కమిషనర్ గారు, నేను అందరం కలిసి మా అధికారులు అందరం యూనియన్స్ని పిలిచి 2 అంశాల మీద, ఆ రెండింటి మీద వారు తీసుకుంటున్న శ్రద్ధ, అందులో భాగంగా విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థ పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఏమైనా మా దృష్టికి వచ్చిన అంశాలని వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అధిగమిస్తూ క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షణ ఎక్కడా కూడా లోపం లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం, ఆదేశం. ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు అనాదిగా ఇప్పటి నుంచో ఉమ్మడి రూల్స్కి సంబంధించి ఒక అంశం పెండింగ్లో ఉంది. దాని నుంచి క్షేత్రస్థాయిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్థాయిలో 672 మంది పోస్టులు ఉంటే 240 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. 424 మాత్రమే ఇప్పుడు 98వ సంవత్సరంలో ఆ రోజు ప్రమోషన్లు ఇచ్చి అప్పటి నుంచి 2 మండలాలకి, 3 మండలాలకి, 4 మండలాలకి ఒక ఎంఈఓని పెట్టి పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు తక్షణమే ఈ లోపాన్ని సరిచేయాలి, పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలి అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. దాంతో అవసరమైతే అదనంగా ఇంకొక ఎంఈఓ పోస్టును కూడా తీసుకొని ఇంకా మండలానికి 2 కూడా పెట్టండి అని చెప్పి ఆయన మాకు మరి ఓరల్గా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఫైల్ కూడా మూవ్ అవుతుంది. దాని మీద ఇంకా అధికారిక ఆదేశాలు త్వరలో రాబోతున్నాయి. అంటే ఇంకొక 670 ఆదేశాలతో త్వరలో రాబోతున్నాయి. అవి కూడా ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. మీటింగ్ చేసి తర్వాత రిజిస్టర్ సంఘాలు కూడా ఇందులో యాడ్ అయ్యి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటి ఎజెండాగా ఈ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక ఎంఈఓ పోస్టులన్నీ ఖాళీగా ఉండి సుమారు 672 పోస్టులు ఉన్నట్లయితే 424 పోస్టులు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి. ఖాళీగా ఉన్నటువంటి 248 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేదనేసి వాళ్ళు భావించి దీని మీద ఒక ఇనిషియేట్గా ఒక స్టెప్ తీసుకున్నారు. ఆ 248 పోస్టులు పూర్తిగా గవర్నమెంట్ టీచర్స్కి ఎఫ్ఏసీలుగా పూర్తి స్థాయి పదోన్నతులు ఇవ్వట్ల, వీళ్ళందరికీ కూడా పూర్తి అదనపు బాధ్యతలతో ఎఫ్ఏసీలుగా ఇవ్వబోతా ఉన్నారు. వాటితో పాటుగా మరొక 672 పోస్టులను క్రియేట్ చేసి కొత్త ఎంఈఓ పోస్టులని అవి పూర్తిగా జిల్లా పరిషత్ టీచర్లకి
పదోన్నతులు కాకుండా కేవలం ఎఫ్ఈఎస్సీలుగా మాత్రమే ఇవ్వబోతున్నారు. కేవలం పదోన్నతులు ఇవ్వకుండా ఎఫ్ఈఎస్సీలుగా ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కోర్టులో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఇది ఎంటర్టైన్ చేస్తే బాగుండదు. అలాగని 27 సంవత్సరాలుగా ఏ పరిష్కారానికి నోచుకోకుండా 27 సంవత్సరాలుగా పూర్తిగా ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నటువంటి మండల విద్యాక్షేత్రాన్ని పూర్తిగా బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాయి. వాటి కూడా మంచిగా తెలియజేశాము. స్కూల్లో ఫేస్ క్యాప్చర్ చేయడానికి ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే వెంటనే తీసుకోవట్లేదు. అది కనీసం అంటే ఒక 4-5 నిమిషాల పాటు ఫోన్ పట్టుకొని తిరగాలి. మంత్రి గారికి అదే తెలియజేశాం. మాకు ఇబ్బందికరంగా ఉంది సార్, స్కూల్లో యాప్ ఓపెన్ చేయగానే క్యాప్చర్ అయితే మాకు ఎటువంటి సమస్య లేదు. మేము ఆన్లైన్ అటెండెన్స్ చేయడానికి విముఖంగా వేస్తాం. ప్రొవైడెడ్ అయితే వెంటనే క్యాప్చర్ కావాలి. అది అక్కడ ఏమొస్తుంది, ప్లీజ్ బ్లింక్ యువర్ ఐ, కన్ను కొట్టమని, మెడ తిప్పమని, నీ వెనకాల ఎవరో ఉన్నారో లేకుండా చేసుకోమని, తల స్ట్రేట్గా పెట్టమని రకరకాల ప్రశ్నలు రిపీటెడ్గా అడుగుతూ ఉంటే అది ఇరిటేషన్ వస్తూ ఉంది. అట్లా ఎంతకాలమో ఫోన్ పట్టుకొని తిరగాల. అందుకని చెప్పాం టెక్నికల్ వాళ్ళకు, ఈ సమస్యలన్నీ రెక్టిఫై అయితేనే మేము ఆపు చేయగలం తప్ప ఫోన్ పట్టుకొని స్కూల్లో పిల్లలు ఎదురుగా తిరుగుతూ ఉంటే మాకు ఇబ్బందికరంగా చెప్పాము. వాటిని తప్పకుండా రెక్టిఫై చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఏవైతే ఎంఈఓ పోస్టులు మంత్రి గారు చెప్పి ఉన్నారో ఇది బహుశా ఈ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలోనే ఒక రెవల్యూషనరీ స్టెప్ ప్రభుత్వం తరపు నుంచి. మరి ప్రతి మండలానికి 2 ఎంఈఓలు, మరి వాళ్ళు ఎంఈఓ 1 ఎంఈఓ 2 చెప్తా ఉన్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తూ పెన్షన్తో పాటు పెన్షన్ సంఖ్య పెంచామని ఎమ్మెల్యే తెలిపారు. మీరు రాకుండా అదే కెమెరాలకు దూరంగా ఉండాలి. మేడం గారు అది కొంచెం అన్నా వాకింగ్ ఓకే. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ గిరిపురం ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థలను సమూలంగా మార్పులు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో సెంట్రల్ నియోజకవర్గంలో 16,000 పెన్షన్లు ఉంటే నేడు జగన్ ప్రభుత్వంలో 26,000 పెన్షన్లు ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం పడిగాపులు కాసి వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. నేడు పెన్షనర్లు ఇంటింటికి వెళ్లి తాము పెన్షన్ ఇవ్వడంతో లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత, పలువురు వైసీపీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. హలో హలో తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 4వ డివిజన్లో ఈరోజు స్థానిక కార్పొరేటర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికి పోయి పెన్షన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం మనం పెన్షన్లు 5 డివిజన్లు కలిపి ఒక చెట్టు కింద ముసలోళ్ళని, ముత్తగోళ్ళని, వికలాంగుల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. ఈరోజు అలా కాదు. వాలంటీర్లే ఇంటింటికి వెళ్ళి ఈరోజు 100% పెన్షన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అలాగే సెక్రటరీలు, అడ్మిన్లు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. పెన్షన్ల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఈరోజు మా దగ్గర ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? ఈరోజు ఒక్క మా నియోజకవర్గంలోనే 26,000 పెన్షన్లు తెలుగుదేశం ప్రభుత్వం కన్నా 10,000 పెన్షన్లు అధికంగా ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ గుర్తించాం మేము. కాబట్టి బ్రహ్మాండంగా 1వ తారీఖున బట్వాడా కార్యక్రమం జరుగుతుంది. ఇంటింటికి పోయారు. ఉదయం నుంచి కార్పొరేటర్లు అలాగే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లన్నీ ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి వారు ఉంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేస్తే డిసెంబర్ 1వ తారీఖున వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా సంస్కరిస్తూ ఉంది. పెన్షన్లు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మార్కు వేసుకుని ముందుకు సాగుతా ఉన్నాం. 24వ డివిజన్లోని సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్లో ఏదైతే పెన్షన్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వృద్ధులకి ప్రవేశపెట్టారో ఆ పెన్షన్స్ ప్రతి ఇంటికి వెళ్తూ వాలంటీర్లు 70-80% ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్స్ 765 పెన్షన్స్, న్యూ పెన్షన్స్ కూడా మొన్న జూన్లో రిలీజ్ అయినాయి. అవి కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తలుపు తట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషిస్తున్నాం. మేము ఇచ్చిన వెంటనే వాళ్ళ ముందులకు వాళ్ళకి నిత్యావసర అవసరాలకు ఏదో విధంగా వాడుకుంటూ జగన్ గారికి ఎంతో కృతజ్ఞతలు, ఆనందంగా ఉంటున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వృద్ధుల పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, అలాగే వికలాంగుల పెన్షన్లు అన్నీ ఏవి కూడా డివిజన్లో పెండింగ్ లేకుండా ఇంకా మళ్ళీ న్యూ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా డివిజన్ పర్యటన చేసి ఎక్కడన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవి రెక్టిఫై అయ్యే విధంగా, ఏదైనా చిన్న రీజన్స్ ఉంటే రెక్టిఫై అయ్యే విధంగా మాట్లాడి ఎమ్మటే అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన సచివాలయ సిబ్బంది, ఆఫీసర్స్, మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్, నేను పాల్గొనడం జరిగింది. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ఇంకా మరికొంత సమయం పడుతుందని సంస్థ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో OR 72% సాధించామని ఆయన చెప్పారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా బస్సులు నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని బస్సుల్లో ఈపోస్ యంత్రాలు ప్రవేశపెడుతున్నామన్నారు. కార్గోలో గత ఏడాది డోర్ డెలివరీ విధానం అమల్లోకి తెచ్చామని, కార్గో ద్వారా గత సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. వీటిల్లో స్పేర్ కెపాసిటీని వాడుకొని 15-20% తక్కువ రేట్లో పెంచుతాం. ఒకటి ఖచ్చితంగా నేను చెప్పగలిగింది ఏంటంటే మేము వాడే మెటీరియల్స్ రెడీ అండి. ఇఫ్ యు ఆర్ రెడీ విల్ స్టార్ట్. ఒకరిద్దరు కోపం రెడీ అమ్మా? వీళ్ళని త్వరలో మీకు చెప్పడం జరుగుతుంది. బహుశా మళ్ళీ ఒకసారి కలుస్తాం కదా, దసరా ప్రత్యేక బస్సుల గురించి మాట్లాడడానికి త్వరలో కలిసేదండి. అప్పుడు కొన్ని చేసి టికెట్ ఆదాయంతో పాటు నాన్ టికెట్ రెవెన్యూ కూడా పెంపొందించుకోవాలని కృషి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ APSRTC ప్రయాణికులు మరియు ఇతర వినియోగదారుల మన్ననలు పొందుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో చక్కని పురోగతి సాధించి ప్రగతి పదంలో ముందుకు సాగిపోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు ఆఖరి వరకు, అంటే నిన్నటి వరకు చక్కటి OR 72% OR సాధించాము. గత సంవత్సరం ఇదే సమయానికి, అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఇంకా కొంత కోవిడ్ ప్రభావం ఉండటం వల్ల 60% మాత్రమే ఉండింది OR. ఈ సంవత్సరం 72 సాధించాం. ముఖ్యంగా నాన్ టికెట్ రెవెన్యూ, అంటే టికెటేదారు ఆదాయంలో కొత్త మార్గాలు అన్వేషించాలని,
కోవిడ్ టైంలో అయితేనేమి తర్వాత కూడా మేము అనేక ప్రయత్నాలు చేశాము. ముఖ్యంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున కరెక్ట్ సంవత్సరం క్రితం డోర్ డెలివరీ విధానం కార్గోలో స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా కొద్ది ప్రాంతాలను స్టార్ట్ చేసి 5 కిలోల వరకే పార్సిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. తర్వాత కొద్ది రోజుల పాటు సక్సెస్ఫుల్గా నిర్వహించినాక ప్రస్తుతం అన్ని పాయింట్స్లో కూడాను మా కార్గో ఉన్నటువంటి మొత్తం 154 ప్రదేశాల్లో అన్నింటిలో కూడాను డోర్ డెలివరీ 50 కిలోల వరకు ప్రవేశపెట్టి చక్కటి ఫలితాలు సాధించాము. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల కృష్ణలంక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల వల్ల సామాన్యులకు సంక్షేమ పథకాలు అందలేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. ఏదైతే హామీ పెట్టారు 21 రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 112వ సచివాలయం పరిధిలోని అన్నమ్మ తల్లి గుడి రోడ్ నుండి ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో సీఎం జగన్ పేద ప్రజల కష్టాలను చూశారు కాబట్టే ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందే టీడీపీ ప్రభుత్వం 2000కు పెంచి ప్రజలను మోసం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశలవారీగా పెన్షన్ను 3000కు తీసుకువెళ్తున్నాం. గత టీడీపీ హయాంలో ఏ సంక్షేమ పథకం అందాలన్నా జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాల్సి వచ్చేది అని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని అన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజిక, ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలలో రోజురోజుకు ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ 22వ డివిజన్లో ఏమీ అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ డివిజన్లో రోడ్లు, సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని దమ్ముగా చెప్పగలం అని అవినాష్ అన్నారు. పేదవారికి కూడా కార్పొరేషన్ వైద్య విద్య అందిస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వం స్కూలులు, ఆసుపత్రులు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుండి జగన్ గారిని వేరు చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగా రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దుర్గారావు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజూలుద్దీన్, ప్రభాకర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. అమూరి రత్నాలు గారు అన్న కొంచెం ఇద్దరు సార్ సార్ రైతు
అందరు ఇక్కడికి వచ్చారంట. ఇవన్నీ పథకాలన్నీ గారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ రామ్మోహన్ రావు కార్పొరేట్ కనిపించినప్పుడు కొన్నాడికి వీళ్ళందరికీ శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సోమరాతి యతో నిరః దివేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వైశ్వర్యాప్తి ద్వారా పరిసిద్ధి వినాయక స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తుతి భవంత శ్రీమంతో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే మన సర్వ శత్రుపీడా నివృత్తి ద్వారా మనస్సంకల్పిత పదవీ అధికారోగ్య దాసి యజమానస్య గృహే ధనకనక వస్తువాహన దేనుగాని చ పుత్రభో. ఈరోజు 22వ డివిజన్లో 112వ సచివాలయంలో ఈ సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఈ డివిజన్లో ఈ యొక్క 3 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా స్థానికంగా ప్రజలు దగ్గర నుంచి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో అన్ని గారు కనుక్కొని ప్రతి ఒక్కరి గారు వివరిస్తాం గారు జరిగింది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఏ సచివాలయం పరిధిలో అయితే మేము తిరుగుతున్నామో ప్రతి ఇంటికి గారు మేము వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా గత ప్రభుత్వం కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు మాకు అన్ని విధంగా పథకాలు ప్రతి ఒక్కరి దగ్గర మాకు దొరుకుతున్నాయని చెప్పని, గతంలో ఏదైతే జన్మభూమి కమిటీ అని చెప్పని మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానో లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పిన ఒక కండిషన్తో మాకు సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ప్రభుత్వంలో కులాలు, మతాలు, పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిగారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పిన ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను మొన్నే స్థానిక ఎంపీ కేసీఆర్ నాని మాట్లాడుతూ ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారు ఒక నాయకత్వంలో ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టారో, మొన్నే ఎక్కడో మాట్లాడుతా తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా 400 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో కట్టారని చెప్పని ఎక్కడో మాట్లాడటం చూసాం. నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీకి కానివ్వండి, ఎమ్మెల్యేకి కానివ్వండి, లేకపోతే నాయకులు కనుక సిగ్గు శరం ఉంటాయి. ఈరోజు మేము చేసే పనులు, మేము చేసే కార్యక్రమాలు వాళ్ళు ఎన్ని చెప్పని చెప్పుకోవటం గారు కొంచెం సిగ్గు ఉండాలి. నిజంగా ప్రతి గుమ్మానికి వెళ్తుంటే పథకం లేని ఇల్లు, మరి ఈ లంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గుమ్మానికి కూడా సంక్షేమ పథకాలు అంది ప్రతి ఒక్కరు కూడా అందుకున్న పథకాలు చెప్తూ ఏదైతే వాళ్ళకి చిరకాల కోరిక ఉందో పట్టాల కోరికను కూడా అవినాష్ గారు దగ్గరుండి ఏదైతే కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని సీఎం గారి దృష్టిలో కూడా ఉంది అని గతంలో ఏదైతే మేము తిరుగుతున్నప్పటి నుంచి చెప్పారో ఆ విధంగానే ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరిస్తూ జరుగుతుంది. ప్రజలు కూడా దాన్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పే నాయకులు కానీ, ఇంటికి వచ్చి పలకరించే నాయకులు కానీ, ఇలాంటి నాయకులను మేము ఎన్నడూ చూడలేదు. ఈ ప్రభుత్వంలోనే ఇంటికి వచ్చి ఒక పక్క పథకాలు ఇస్తూ మరో పక్క మీకు అందుతున్నాయా లేదా, ఎటువంటి సమస్యలు ఉన్నాయా అని మళ్ళీ దగ్గరుండి తెలుసుకుని వాటిని వెంటనే అధికారులతో పరిష్కరించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి మహిళలు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే యువ నాయకులైన అవినాష్ గారిని ఈరోజు ఈ గడప గడపే కాదు, ఏదైతే 2.5 ఏళ్ల ఇన్ఛార్జ్ పదవి పట్టినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ
ఈ మార్నింగ్ అని రచ్చబండ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా 24/7 ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్ని మానిటర్ చేసుకుంటూ 21 డివిజన్ని ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇచ్చామో స్థానిక ఎన్నికల్లో జరిగిన కార్పొరేటర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ గెలిచినా ఓడినా కాదు ప్రతి తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పరంలో నడవాలని ఏదైతే అవినాష్ గారి దృష్టిలో ఉందో 29వ రోజు 112 సచివాలయం పరిధిలో జరుగుతుంది. ఇది అన్నమతల్లి గుడి రోడ్ మరియు మలేరియా హాస్పిటల్ సెంటర్ ఈ రోడ్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పథకాలు తీసుకుంటే చాలా ఆనందంగా మాకు ఇచ్చాయి జగన్ గారు మేము మర్చిపోమని గుర్తుపెట్టుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా అవినాష్ అన్న వచ్చిన తర్వాత కూడా ఆగిపోయిన ఫంక్షన్లు కానీ ఈ కానీ అన్నీ చాలా దగ్గరుండి అన్నీ ఇప్పేయటం జరుగుతుంది. దీనికి వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ అవినాష్ అన్న దీవిస్తూ మా జగన్ గారు ఇంకా ఒక 25 ఏళ్ళ వరకు జగన్ గారు సీఎం ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ డివిజన్లో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బాగా అందుతున్నాయి. ఏ చిన్న సమస్య ఉన్నా ఇది మాకు కావాలంటే అవినాష్ దృష్టికి తీసుకెళ్ళగానే కమిషనర్ గారితో కూడా మాట్లాడి మన మున్సిపాలిటీ నుంచి నిధులు తెప్పించి కూడా మనకి ఈ డివిజన్లో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మేము వచ్చిన తర్వాత కూడా ఈ 2 ఏళ్లలో కార్పొరేటర్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆగిపోయిన ఎన్ని కూడా ర్యాంపులు కానివ్వండి, చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, కొత్తగా ఈ డివిజన్లో ఒక పిఎస్సి సెంటర్ కూడా దాదాపు ₹1 కోటి నిధులతో కూడా అయిపోవస్తుంది. ఒక 2 నెలల్లో కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా వాళ్ళు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బయటికి వెళ్ళలేని పరిస్థితి. దానికోసం కరోనా కష్టకాలంలో కూడా ఈ కిష్టలంగా అంత దిగ్బంధం ఇస్తే కూడా బయటికి వెళ్ళలేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు, బెదిరింపులు, బెండోవర్లు చేయడం తగదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానం రద్దు చేసే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన విద్రోహ దినంగా పాటిస్తూ ఏపీ ఎన్జీఓ నేతలు నగరంలోని పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట లంచ్ అవర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ మాట్లాడుతూ 2004 నుండి పెన్షన్ల స్కీమ్ రద్దు చేయడాన్ని ఉద్యోగులుగా తాము వ్యతిరేకిస్తున్నామని, గతంలో ఉద్యోగులకు అవగాహన ఉద్యమం చేయలేదని చెప్పారు. అన్ని గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. సిపిఎస్ వల్ల రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 1న ప్రతి ఏడాది విద్రోహ దినముగా పరిగణిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. రేపు జరిగే కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగులు డిమాండ్ను పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. 2004 సంవత్సరంలో సిపిఎస్ని కేంద్ర ప్రభుత్వము అమలు చేయటం, తరువాత దరిమిల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిపిఎస్ని అమలు చేయటం బాధాకరం. అయినా 2004లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయటం అనేది మరి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ అయితే మరి సగం జీతం వచ్చేది, ఇప్పుడు రిటైర్డ్ అయిన పర్సన్స్కి నెలకి ₹60, ₹600 మాత్రమే పెన్షన్ వచ్చింది. మరి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా మరి ఉద్యోగి పెన్షన్ అనేది తీసుకోకుండా బ్రతకడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అమలు చేసిన సిపిఎస్ని రద్దు చేయాలని మరి 2004 నుండి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మరి విజయవాడ ఏపీ జేఏసీ పశ్చిమ కృష్ణ ఆధ్వర్యంలో ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పిఆర్ కాంపౌండ్లో చేయడం జరిగింది. వెంటనే సిపిఎస్ని రద్దు చేయాలని, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని అమలు చేయాలని, మరి సిపిఎస్ని రద్దు చేయకపోతే ఆందోళన ఏదైతే ఈ ప్రభుత్వం మరి రాకముందు మరి మాకు ఏదైతే హామీ ఇచ్చిందో వారం రోజుల్లో మరి సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మరి ఏపీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో సెప్టెంబర్ 1న బ్లాక్ డేగా, విద్రోహ దినంగా సిపిఎస్కు మద్దతుగా
ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిఓస్ ఖాళీ చేయడం జరిగింది. 26 జిల్లాల యందు కలెక్టర్ ఆఫీసుల కాడ నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ ఆఫీస్ నందు ఇక్కడ విజయవాడలో కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా యందు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి దాదాపు 2004లో 1/9 నుంచి కూడా మరి సిపిఎస్ అనేది కొత్తగా అమలు తీసుకురావడం జరిగింది. ఆనాడు ఉండే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉండేది కాబట్టి, అదేవిధంగా మరి ఆనాడు ఉండే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కలిసి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మరి డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ అనేది ఉన్నది. పెన్షన్స్కు మరి అదేవిధంగా గ్రాడ్యుటీ అదేవిధంగా పెన్షన్స్ ఇవన్నీ కూడా తీసేసి కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 జీవోలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పెన్షన్ను రద్దు చేసి సిపిఎస్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో 10% మా ఎంప్లాయీస్ది కట్ చేసుకొని సంస్థకు ఇస్తాము. ఉద్యోగుల పాలిటీ మహమ్మారి అయిన సిపిఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ 1లో ప్రవేశపెట్టిన కాడి నుంచి సెప్టెంబర్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిపిఎస్ని పెన్షన్ విద్రోహ దినంగా ఒక బ్లాక్ డేగా సెప్టెంబర్ 1ని పాటిస్తున్నారు. ఇవాళ ఏపీ ఎన్జిఓస్ మరి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని చెప్పి దాన్ని చేస్తున్నాం. ఏదైతే సిపిఎస్కి మీరు మాట ఇచ్చారో, ఏదైతే వారం రోజుల్లో మీరు సిపిఎస్ను రద్దు చేస్తామన్నారో, మీరు అడిగిన మాటే మీరు చెప్పిన హామీనే అడుగుతున్నాం. కొత్త హామీలు ఏమీ అడగటం లేదు. మీరు చెప్పిన మాట మీద ఉండండి, ఇది చేయండి. అలాగే ఉద్యమాలను గత 70 సంవత్సరాల నుంచి ఉద్యమాలు కొత్త కాదు ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమాలు అనేవి పరిపాటు ఎప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ గత 40-50 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద ఏదైతే నిర్బంధ చర్యలను చేస్తున్నారో, ఏదైతే బైండ్ ఓవర్ కేసులు పెడతాం, ఏదైతే అష్టదిగ్బంధనం చేయటం, ఎక్కడ ఇంటికాడి నుంచి కదలనికపోవటం, ఎక్కడ ఏ ఒక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే గురుపూజ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని ప్రోగ్రాం కన్వీనర్ ఎలిమెంటరీ విభాగం జాయింట్ డైరెక్టర్ మేరీ చంద్రిక పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహణలో భాగంగా గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన కన్వీనర్లు, సభ్యులు సుమారు 150 మంది పాల్గొన్నారు. ఏపీలోని వైసీపీ సర్కారు గురువారం మరో కీలక నియామకాన్ని చేపట్టింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లాది విష్ణును ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు ప్రారంభించిన మల్లాది విష్ణు విజయవాడ రాజకీయాలు తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరుడిగా సాగిన మల్లాది వైఎస్ఆర్ మరణం తరువాత కూడా అదే పార్టీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాదికి జగన్ కేబినెట్లో చోటు తప్పనిసరి అంటూ ప్రచారం జరిగినా ఆ దిశగా అవకాశం దక్కలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఓ దఫా కొనసాగిన ఆయనకు తాజాగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి దక్కింది.
ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించినట్లు దుర్గాగుడి ఈవో బ్రహ్మరాంబ తెలిపారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని ఈవో స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించినట్లు ఈవో డి భ్రమరాంబ తెలిపారు. ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. ఈ ఏడాది నెల రోజుల ముందే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని, దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఘాట్ రోడ్లో క్యూ లైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ ఏడాది 80 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా విద్యుద్దీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని ఈవో స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు 100 రూపాయలు, 300 రూపాయలు ఉచిత దర్శనాలు ఉంటాయని, వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనలపై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. 6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామని, భక్తుల కోసం చండీ హోమం, శ్రీచక్రవార్చనం, కుంకుమార్చనలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధించి ఆ తర్వాత కూడా మనం కూడా చర్చించిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించాను. ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరంలో దుర్గా అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రులు మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి మనకి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా ఈ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో మనకి ఫస్ట్ ఈ లాస్ట్ టైం 9 రోజులు వచ్చింది, ఈసారి 10 రోజులు వచ్చింది. లాస్ట్ టైం ఏంటంటే మనకి ఒకే రోజు 2 అవతారాలు వచ్చాయి. ఈసారి మనకి ఏ రోజుకి ఆ రోజు అవతారాలు రావడం జరిగిందండి. అలాగే మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, అలాగే నెక్స్ట్ బాలా త్రిపుర సుందరీదేవి, తర్వాత గాయత్రీదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి, తర్వాత రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఆ మరుసటి రోజు అంటే 1-10 మహాలక్ష్మి దేవి. ఇకపోతే 2 ఎంతో ముఖ్యమైనటువంటి రోజు 2 మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. ఆ రోజునే మనకి ఏపీ గౌరవ ముఖ్యమంత్రి వారు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఆ రోజున మనకి సరస్వతీదేవి, ఆ తదుపరి రోజు దుర్గాదేవి, 4వ తారీఖు మహిషాసుర మర్దని, చివరిగా 5వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి అలంకారాలలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారండి. దీనికి సంబంధించి ఈ 10 రోజులకి మనం చేసేటువంటి దసరా ఉత్సవాలకు సంబంధించి మనం గత నెల 25వ తారీఖున అందరి అధికారులతో, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, పోలీస్ శాఖ, ఇతర అధికారులందరితోని కూడా మనం సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా మొదటిసారిగా నిర్వహించాము. ఒక 1 మంత్ బిఫోరే ఈ సంవత్సరం మనం ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అందరూ అధికారులకి కూడా, సంబంధిత అధికారులకి అందరికీ కూడా కలెక్టర్ గారు తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. ఆ ప్రకారంగా మనం ఈ దసరాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా త్వరితగతిన మనం పూర్తి చేసుకున్నాము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆది మధ్యాంత స్వరూపిణి, చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపేటటువంటి సమయం ఆసన్నమవుతున్నది. ఈ శుభకృతునామ సంవత్సరంలో ఆశ్వీధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయటానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు, అట్లాగే జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడాను చక్కగా సమాయత్తం చేస్తున్నారు. 26/9/2022 సోమవారము ఆశ్వీధ శుద్ధ పాడ్యమి,
ఆ రోజు నుంచి మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు తీర్థబిందె సుప్రభాత సేవ, అనంతరం 3 గంటల నుంచి కూడాను అమ్మవారికి స్నపనాభిషేకం, అభ్యంగన స్నానం నిర్వర్తించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా మా ఆలయ అర్చక స్వాములు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించి ప్రాతకాల పూజలు అవన్నీ కూడాను నిర్వహించి 9 గంటలకు సర్వదర్శనం ఇవ్వటం జరుగుతుంది. అనంతరం 9:30 గంటలకి దర్శనం ఇచ్చేసిన తరువాత మహామంటపం 6వ అంతస్తులో శరన్నవరాత్రి కలశ స్థాపన కార్యక్రమం ప్రారంభం చేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత 3 సంవత్సరాల్లో విద్యపై 53,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసిందని తెలిపారు. యాభై 59వ డివిజన్ ఎంకే బేగ్ స్కూల్లో 3.21 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న 23 తరగతుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులతో గతంలో ఎంకే బేగ్ స్కూల్లో 5 తరగతి గదులను నిర్మించడం జరిగిందని, ఇప్పుడు నాడు నేడు కంపోనెంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో 18 పాఠశాలలకు 32 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో విద్యపై 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. మహిళల జూనియర్ కాలేజ్ కూడా మంజూరైందన్నారు. మోడల్ కాలేజ్గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ఎంకే బేగ్ స్కూల్కు ఎంతో ప్రత్యేకత ఉందని, ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పాఠశాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ప్రయత్నిస్తుందో అన్నారు. కార్పొరేటర్ షాహీనా సుల్తానా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశానని అన్నారు. ఎంకే బేగ్ స్కూల్లో 3.21 కోట్లతో 23 తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తున్న ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. जर्रा बाजू का ये जितना नहीं ऐसा तुम्हें पड़ते हैं कौन बाबा मंजू और बाजू बाजू पे पीछे जिमिन को ఇప్పుడే కదా వచ్చావు వాట్సాప్ ఆడించాలంటే అనుకోవచ్చు యాభై 59వ డివిజన్లో షాహీనా సుల్తానా గారు, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి, అలాగే ఫైజుల్లా గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు, హెచ్ఎం గారు, టీచర్స్ అందరం కూడా ఈరోజు ఈ స్కూల్ అభ్యున్నతికి కృషి చేస్తాం. 14 ఫైనాన్స్లో ఒక 5 క్లాస్ రూముల్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు నాడు నేడు కాంపోనెంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో 32 కోట్ల రూపాయలు మంజూరైనాయి.
18 స్కూల్స్కి పైగా. ఈరోజు ఈ స్కూల్స్లో 22 క్లాస్ రూమ్స్కి 2,27,00,000. దీంతోపాటు ఇంకా లేకపోతే ఫ్లోరింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చదువుకోవాలి ప్రతి ఒక్కరు అనేది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ 3 సంవత్సరాల్లో విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎందుకంటే ఒక సంస్కరణ తీసుకొస్తుంది, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, ప్రతి ఒక్కరు చదువుకోవాలనుకుంటుంది. ఇక్కడ 800 స్ట్రెంగ్త్ 825 మంది హై స్కూల్లో, అలాగే 600 మంది ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు. అంటే దాదాపుగా 1200-1300 మంది విద్యార్థులు ఉండి చదువుకునేటటువంటి ప్రాంగణం ఇది. దీన్ని ఇంకా మరింతగా తీర్చిదిద్ది ఇంకా 11th 12th కూడా మహిళా సంబంధించి జూనియర్ కాలేజీ కూడా మంజూరైంది. అంటే లేట్గా వచ్చింది కాబట్టి కొంత అడ్మిషన్స్ ఈ సంవత్సరం తక్కువగానే, రాబోయే సంవత్సరం పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ తీసుకుని అందరికీ కూడా ఈ కాలేజీని ఒక మోడల్ కాలేజీ కింద చేయడానికి ప్రభుత్వం కూడా తయారుగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే స్కూలుకు పంపడమే మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత. జగనన్న విద్యా కానుక, బూట్లు కానీ, బట్టలు కానీ, టై కానీ, పుస్తకాలు కానీ, అట్లాగే సౌకర్యాలు, అలాగే మధ్యాహ్న భోజనం, ఇట్లా అనేక రకాలుగా చదువు మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అత్యధికమైనటువంటి నిధులు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఆ దిశగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 32 కోట్ల రూపాయలతో 18 స్కూల్స్ని నాడు నేడు కాంపోనెంట్లో అందరికీ సౌకర్యాలు, చదువుకోవడానికి, విద్యను అభ్యసించడానికి సౌకర్యాలు కల్పిస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎంకే బేగ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈ స్కూల్కి ఎన్నో కోట్ల రూపాయలు నేను విడుదల చేశాం. అదే దశలో వెళ్తూ మొన్న నాడు నేడులో మొత్తం 2,27,00,000 రూపాయలు, అంటే అదనపు 20 రూమ్స్ కోసం ఆల్రెడీ అటు పక్కన ఒక 5 రూమ్స్ కట్టడం జరుగుతుంది. ఇటు పక్కన కొత్తగా 15 రూమ్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మనం రాష్ట్రంలో చూసుకున్న మన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిగా అంటే ఇప్పుడు ముందడుగులో పరిగెత్తుతుంది. దేనికంటే మా ఎమ్మెల్యే గారి శ్రమ, ప్రతి పని దగ్గరుండి ఈ పని అయ్యేదాకా ఆఫీసర్స్లో కానీ మన ఇప్పుడు ప్రభుత్వంలో కానీ దగ్గరుండి చేపించి మన 59వ డివిజన్లు కాదు, ప్రతి డివిజన్ సెంటర్ ఉన్న ప్రతి డివిజన్ అభివృద్ధికి వెళ్ళింది. కాబట్టి మన ఇప్పుడు 59వ డివిజన్ ఇప్పుడు తరపు జనాల నుంచి, ఆ పిల్లల తరపు నుంచి, మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే గారికి. రోజు నా 59వ డివిజన్లోని ఎంకే బేగ్ స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా గారికి నమస్కారం, అలాగే ధన్యవాదాలు. మన ఎంకే బేగ్ స్కూల్ గతంలో చూస్తే అసలు చాలామంది పిల్లలకి జాయిన్ చేయాలంటే కూడా వద్దు అని జాయిన్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీట్లకు కూడా కొరత ఎక్కువైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తను పదవి చేపట్టినప్పటి నుంచి విద్యార్థుల కోసం ఎంతగానో ఆలోచించి ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్స్ని నాడు నేడు ద్వారా కొత్తగా రూపుదిద్దిస్తున్నారు. అలాగే ఈరోజు మన ఎంకే బేగ్ స్కూల్లో కొన్ని రోజుల క్రితం కొంత 8th క్లాస్ నుంచి 10th క్లాస్, 8th, 9th, 10th పిల్లల కోసం స్కూల్స్ కూడా కట్టించడం జరిగింది. అలాగే ఈరోజు 3,21,00,000తో నూతనంగా 23 క్లాస్ రూమ్స్ని కూడా కట్టించడానికి ఈరోజే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, నారాయణ స్వామి, విశ్వరూప్, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి పలు ఆదేశాలు జారీ చేసి మంత్రుల శాఖలకు సంబంధించి పలు సూచనలు చేశారు.
మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, నారాయణస్వామి, విశ్వరూప్ ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి మంత్రుల శాఖలకు సంబంధించి పలు సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వ్యవస్థలో మార్పులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పలు విషయాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుందని స్పష్టం చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ఇంకా మరికొంత సమయం పడుతుందని తెలిపిన సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.